రోజువారీ ఆహారంలో బొబ్బర్లు వాడకం తక్కువే, కానీ వీటిలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ. అందుకే దీన్ని పేదవాడి మాంసాహారం అని పిలుస్తారు. ఇంకా B1, B2, B3, B5, B6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, సోడియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల శాతము ఎక్కువే. బొబ్బర్లలోని ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం కావడంతో ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా ఊబకాయలకు ఇది మంచి ఆహారం. ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉండటంతో గర్భిణీలు వీటిని తీసుకుంటే నాడీ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లతో పాటు విటమిన్ B1 హృద్రోగాల నివారణకు దోహదపడుతుంది. బొబ్బర్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సికన్లను బయటకు పంపించేందుకు సహాయపడతాయి. వీటిలో ట్రిప్టోఫాన్ శాతం అధికంగా ఉండటంతో మంచి నిద్ర పడుతుంది. అందుకే నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే నిద్రకు ముందు వీటిని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. బొబ్బర్లలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం జీవక్రియను మెరుగుపరిచేందుకు, తద్వారా చక్రవ్యాధి నియంత్రణని కారణమవుతుంది. అంతేకాదు వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించేందుకు దోహదపడతాయి. బొబ్బర్లలోని విటమిన్ A, విటమిన్ C శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం ద్వారా క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా అడ్డుకుంటాయి. ఇవి క్లోమగ్రంథి సమస్యలతో పాటు మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎంతో మేలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.